రైట్ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కార్ విడుదల చేసిన జీవోపై అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మండిపడుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎస్మా చట్టాన్ని ప్రయోగించడానికి ఏపీ సర్కార్ జీవో విడుదల చేసింది, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే దాదాపు నెల రోజులు కావస్తుంది, ఈ రోజుకి 27వ రోజు ఏదైతే అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నటువంటి సమ్మె ఈ రోజు మరింత ఉధృతంగా మారింది. ప్రభుత్వం ఏదైతే ఈ సమ్మెను అణచి వేసేందుకు ఎస్మా చట్టాన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కమోడిటీ యాక్ట్ కింద పెద్ద ఎత్తున ఈ సర్వీస్ ని తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడాను తమ గళాన్ని వినిపిస్తూ మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసిన పరిస్థితి. ఈ రోజు ఆ జీవో ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2 కూడాను దగ్ధం చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడాను ఆందోళన బాట పట్టిన పరిస్థితి. ఈ రోజు మనం చూస్తున్నట్టయితే ఈ రోజు విశాఖపట్నం ఏదైతే ధర్నా చౌక్ సెంటర్ ఉందో ఈ ధర్నా చౌక్ సెంటర్ ఎదుట మరోవైపు రిలే నిరాదీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారిగా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడాను అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ అందరూ కూడాను ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి విశాఖ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు తులసి మనతో ఉన్నారు. ఆవిడ తెలుసుకున్న మేడం గారు, ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా ఇంప్లిమెంట్ చేసింది, ఖచ్చితంగా మీరందరూ విధుల్లో హాజరు కావాలి, లేదంటే ఎటువంటి నోటీసులు లేకుండా మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటాం, అదే విధంగా మిమ్మల్ని విధుల్లోంచి బయటకు తొలగిస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఎస్మా చట్టం చెప్తుంది. దానికి మీరేమంటారు? ఈ ఎస్మా చట్టం అనేది ప్రభుత్వ ఉద్యోగులకే గుర్తిస్తుంది. అత్యవసర సేవల నిర్ణయ చట్టం అది. అత్యవసరం కింద అంగన్వాడీలు ఎక్కడ కూడా రారు. మేము అంగన్వాడీలు లేకపోయినా సరే ఎవరైనా సరే మా విధులు నిర్వర్తించవచ్చు. ఆల్రెడీ నిర్వర్తించవచ్చు అనే కదా పేలాల పగలగొట్టి ఎంఎస్కేలు చెప్పారు. ఈ రోజు ఎంఎస్కేలు నిర్వర్తిస్తున్నారు కదా, ఆ చట్టం మాకు ఎలా వర్తిస్తుంది అని మేము అడుగుతున్నాము. అంగన్వాడీలకి పాలకి నీళ్ళకి హాస్పిటల్కి అత్యవసర చట్టం వర్తిస్తుంది తప్ప అంగన్వాడీలకి అయితే వర్తించదు. ఈ చట్టానికి మేము ఎవరిని కూడా లోన్ అవ్వము. ఈ చట్టం వల్ల మేము ఎవరిని కూడా సమ్మెని విరమించేది అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెని విరమించము. ఇంకా ఇప్పుడు రిలే దీక్షలే చేస్తున్నాము. ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం మా చర్చలకు పిలిచి మాకు వేతనాలు కానీ పెంచలేని పరిస్థితుల్లో అయితే నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే తాము అత్యవసర సర్వీసుల్లోకి ఇంప్లిమెంట్ కామని చెప్పి ఏదైతే పాలు కావచ్చు, లేకపోతే ఇతర ఆహార పదార్థాలు కావచ్చు, కమ్యూనిటీస్ కి సంబంధించి అయితే అటువంటి సర్వీసులు చేసే వ్యక్తులకు మాత్రమే ఈ ఎస్మా చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి తాము ఉద్యోగస్తులమా లేదంటే కార్మికులమా ఏమిటో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఈ జీవో అమలు చేయడానికి సాధ్యం కాని పరిస్థితి, కానీ ప్రభుత్వం ఇటువంటివన్నీ చేయడం పట్ల తగదని చెప్పి ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనాన్ని కానీ ఇవ్వకపోతే ప్రభుత్వం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ప్రస్తుతం రిలే నిరాదీక్షలుగా ఉన్నట్టు తామంతా కూడా భవిష్యత్తులో ఆమరణ నిరాదీక్షలతో సిద్ధమని చెప్పినటువంటి మహిళలందరూ చెప్తారు. మొత్తం మీద ఇంకా కొంతమంది మహిళలు మనతో తీసుకున్నాం. మేడం గారు, చెప్పండి, మీరు ఏమంటారు? ఎలా, ఎందుకని ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం? ఎందుకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రభుత్వం ఇప్పుడు మేము తీసుకొచ్చింది ఎస్మా చట్టం, కానీ ఏంటంటే మీరు కార్మికులు కాదు, అలాగని పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు, కానీ ఈ చట్టం తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటంట? ఓకే, ఇది ప్రస్తుతం మనం చూస్తుంటే ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఏదో ఆ ప్రభుత్వానికి కూడా తెలియని పరిస్థితి ఈ రోజు నెలకొందని చెప్పి ప్రభుత్వం తమని ఏ పక్షం కింద, అంటే ఉద్యోగస్తుల లేదంటే కార్మికుల అనే సందిగ్ధంలోనే ఏదో ఒక చట్టాన్ని తీసుకొచ్చి తమ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పి ఇక్కడ మహిళలందరూ కూడా చెప్తున్నారు. మరో మహిళలతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఏం చేయబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేడం గారు, చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చింది, మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
చాలా సత్తాలు తీసుకొచ్చి అంగన్వాడీ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మాకు తెలుసు. కాబట్టి మరి మా మీద కనికరించి 20 ఏళ్ళ ఆమె కనికరించి మా పిల్లలకు శాస్త్రం నమ్ముతాం అయ్యా. ఆ అమ్మగారు మరి అక్కడైతే అన్నగారుగా వచ్చారు, అమ్మ చెల్లి అమ్మ అన్నారు, మాట్లాడారు. మీరు ఎవరు చేస్తారు, ఎవరు ఎవరుగా ఉన్నారు, చదువుకున్నా అయిపోయి అందరు బాగుంది, మీరు ఎవరుగా ఉన్నారు కాబట్టి మాకు అందరికి ఏదో న్యాయం చేస్తారని ఇది ప్రస్తుతం చూస్తుంటే ఏదైతే మహిళలు ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ చెప్తున్నారని బట్టి చూస్తే తమకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి గతంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మనం చూసుకున్నట్టు ఈ రోజు అంగన్వాడీలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అసలు ఆ జీవో ఏమిటో కూడా తమ అందరికీ తెలియని పరిస్థితి నెలకొందని చెప్పి మహిళలందరూ కూడా చెప్పడం చెప్పి ఏది ఏమైనప్పుడు ఖచ్చితంగా తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేసే వరకు కూడా తమంతా కూడాను ఆందోళన బాటతోనే కొనసాగుతామని చెప్పి ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి మహిళలందరూ కూడా ముక్తకందంతో ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న పరిస్థితి. అయితే కిరణ్, ఇక్కడ ఎస్మా ప్రయోగం విషయంలో మేము ఆ పరిధిలోకి రాము అని అంగన్వాడీలు అంటున్నారు. అయితే ఈ అత్యవసర సర్వీసుల్లోకి సెక్షన్ 39 కిందికి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం వెల్లడిస్తోంది. మరి ఈ కన్ఫ్యూజన్ మనం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతున్నాయో వాటికి ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు చెప్తున్నది ఒకటే, మేమంతా కూడా పౌష్టికాహారాన్ని బాలింతలకు ఇవ్వడం కావచ్చు, మరోవైపు చిన్నారులకు ఏదైతే ఫుడ్ మెయింటెనెన్స్ ఉందో, ఫుడ్ పంపిణీ ఏదైతే ఉందో, ఆహార పదార్థాలు అందించడం ఉందో దీనికి సంబంధించి అయితే ఈ సర్వీస్ కొనసాగుతుందని చెప్పి, అయితే ప్రభుత్వం ఈ నిబంధనలకు వర్తించము తామని చెప్పి, ఎందుకంటే తాము లేకపోయినా సరే యథావిధిగా పనులన్నీ కొనసాగిస్తున్న పరిస్థితి. వాళ్ళు కాకపోతే వాలంటీర్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉద్యోగులను ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరినీ కూడాను అందించి మహిళలకు కావచ్చు, బాలింతరాలు కావచ్చు, గర్భిణీలకు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆహార పదార్థాలను అందిస్తున్న పరిస్థితిలో తాము ఏ విధంగా ఎమర్జెన్సీ సర్వీసుల్లోకి వస్తామో తెలియజేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తారు. అయితే తాము కార్మికుల లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తుల కేవలం ఏదైతే ఉందో ఈ ఎస్మా యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ కేవలం వాళ్ళకే వర్తిస్తుంది, కానీ తాము సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ కింద తమకు ఏ రకంగా ఈ యాక్ట్ వర్తిస్తుంది అనేది వీళ్ళు చెప్తున్న వాదన. అయితే ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోగా ఎస్మా ప్రయోగానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితిని మరి చూస్తున్నాము. వీళ్ళ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది, వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగానే ఏదైతే వీళ్ళు జీవోలు మాకు తెలియదు, జీవోలు అంటే ఏంటో మాకు అర్థం కాదు, కేవలం మేము నిరాక్షరస్తులు మాత్రమే కాబట్టి ఏంటంటే వీళ్ళు చెప్తున్నదల్లా ఒకటేను, కేవలం మేము ఇల్లిటరసీ పీపుల్ కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే పని చేస్తున్నామో ప్రభుత్వం చెప్తున్నటువంటి విధులకు హాజరవుతున్నామో ఆ రకంగానే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలనేది ఒకే ఒక్క వీళ్ళ డిమాండ్. నెలకి 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి, లేదంటే కనీసం తెలంగాణలో ఏదైతే అంగన్వాడీలకు ఇస్తున్నారో దాని మీద కనీసం ఒక 1000 రూపాయలను అదనంగా ఇస్తే తాము ఈ ఆందోళన విరమిస్తామని చెప్పి ఇప్పటికే చెప్తుంది. ఏంటంటే ప్రభుత్వాలు జరుపుతున్న చర్చలు కూడా విఫలం కావడంతో తాజాగా ఏదైతే వీళ్ళ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఎస్మాని తీసుకొచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడాను మరింత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి మరి కాసేపట్లో ఏదైతే విశాఖ సెంటర్ పాయింట్ అయినటువంటి జగదాంబ జంక్షన్ దగ్గర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎస్మా యాక్ట్ కి సంబంధించి జీవో నెంబర్ 2 కూడా దగ్ధం చేసి ప్రస్తుతానికైతే రిలే నిరాహారదీక్షలు నిన్న మధ్యాహ్నం నుంచి ప్రభుత్వం జీవో విడుదల చేసిన అనంతరం చాలా మంది రిలే నిరాహారదీక్ష చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం కానీ దిగి రాకపోతే ఖచ్చితంగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి స్వచ్ఛమైనటువంటి హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి. మరోవైపు 9వ తేదీలోపు ఇప్పటికే మనకు అందినటువంటి తాజా సమాచారం ప్రకారం 9వ తేదీలోగా ఖచ్చితంగా వీళ్ళందరూ అంటే ఎల్లుండి మంగళవారం నుంచి విధులకు హాజరు కావాలని చెప్పి ప్రభుత్వం ఒక అల్టిమేటం కూడా జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీలు ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాలు కానీ వాళ్ళ సూచనలు కానీ పట్టించుకునే పరిస్థితి. వీళ్ళ డిమాండ్ ఒకే ఒకటి, వీళ్ళకి కావాల్సినటువంటిది ఏదైతే ఉందో 26,000 రూపాయలు జీతం ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ గా వీళ్ళందరూ కూడాను సమ్మెలో కొనసాగుతున్న పరిస్థితి. జ్యోతి, ఇకపోతే వీళ్ళకి ఉద్యోగ సంఘాల సపోర్ట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే మనం చూసుకుంటాం. ఐఎన్టీయూసీ కావచ్చు, ఏఐటీయూసీ కావచ్చు, సిఐటియు కావచ్చు, ప్రజా ఉద్యమ సంఘాలు ఏవవుతున్నాయి అవన్నీ కూడాను అంగన్వాడీకి సపోర్ట్ చేస్తే మరొక అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఐ, సిపిఎం అన్ని పక్షాలు కూడా వీళ్ళందరూ కూడాను సంపూర్ణ మద్దతు తెలుస్తున్నాయి. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏ పార్టీకి ఆ పార్టీ అంగన్వాడీలకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు అవసరమైతే రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టో కూడా ఈ అంశాలను
పొందుపరిచే అవకాశాలు అయితే తమ అధినేతలు ఇస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ లీడర్స్ అందరూ కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే ఇంతవరకు ఎటువంటి సంప్రదింపులు కానీ ఎటువంటి మాటలు అయితే లేవు. ఎందుకంటే అధికార పార్టీ ఇప్పుడు వీళ్ళని అనగదొక్కే పరిస్థితి నెలకొంది కాబట్టి ప్రతిపక్షాలు అయితే వీళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఇది స్పష్టం చేస్తున్నారు జ్యోతి. అయితే కిరణ్, ఇంకా ఎవరైనా ఈ విషయం మీద మనకు అక్కడ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా మీతో? ఖచ్చితంగా చాలా మంది ఆందోళనకారులు ఇక్కడ ఉన్నారు, చాలా మంది మహిళలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం గారు, మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా అనుకుంటారు, ఏంటి చెప్పండి. అమ్మలా అంటారు మనకి పక్క చర్యలు కాదా, వాళ్ళకి అక్కలాగా అమ్మలాగా ఇలాగా కనిపిస్తుంది కదా. మరి మేమందరం అక్క చెల్లెల్లాగా అమ్మలా కనిపిస్తుంది 11,500 తోటి ఎలా బతకచ్చు? 7,000 రూపాయలతోటి సాధారణ జీవితం అప్పుడు మేము కూడా ఓకే, ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఎస్మా యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఈ రోజు మీరందరూ కూడాను ఆ ప్రతులు ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అవన్నీ కూడా దగ్ధం చేస్తామంటున్నారు. ఏం చేయబోతున్నారు, ఎక్కడ చేస్తారు ఈ కార్యక్రమాన్ని చెప్పండి. ఓకే, ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే గతంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మహిళలందరినీ కూడా తమ అక్క చెల్లెళ్ళంటూ వాళ్ళందరినీ కూడా తలలు నెమురుతూ హత్తుకొని ముద్దులు పెడుతూ వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొని చెప్పి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం, ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో వాటిన్నింటినీ పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి హామీలన్నీ కూడా ఈ రోజు జగనన్న ఏం చేశాడు ఏమని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ జీవో తమకు వర్తించదని చెప్పి మహిళలందరూ కూడా అంటారు. ఖచ్చితంగా తమ డిమాండ్ కానీ పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి జ్యోతి. ఇక ఈ ఎస్మా డెసిషన్ మీద, ప్రభుత్వం తీసుకునే డెసిషన్ మీద ఏమైనా స్పందించాయా ప్రతిపక్ష పార్టీలు? ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఇప్పటికే మనం చెప్తున్నట్టుగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఉందో ఈ ఎస్మా యాక్ట్ వీళ్ళకి వర్తించదని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే లాయర్లు కావచ్చు వీళ్ళందరికీ కూడా మద్దతు పలికే పరిస్థితి నెలకొంది. లాయర్లందరూ కూడా ఇప్పటికే ఈ శిబిరం వద్దకు వచ్చి ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదని చెప్పి జీవోని సవరణ చేసి వేరే కొత్త జీవో ఏదైనా ప్రభుత్వం అమలు చేస్తే అక్కడ వరకే వీళ్ళు పరిమితం అవుతారు తప్ప ప్రస్తుతానికి ఎస్మా యాక్ట్ అయితే వీళ్ళకి వర్తించదని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగానే వివిధ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే టీడీపీ కావచ్చు, మరోవైపు జనసేన కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పి ప్రభుత్వం అడ్డగోలుగా ఇటువంటి జీవోలను ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్న పరిస్థితి. రైట్.